వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఎంతో కాలంగా ఊరిస్తున్న ప్రసాద్ స్కీమ్ కింద ఆలయం అభివృద్ధి చెందనుంది. కేంద్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి సంబంధించి వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను అందజేయమని కోరింది. ఈ క్రమంలో సంబంధిత ప్రపోజల్స్ను పంపారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం అందజేయనున్న ప్రసాద్ స్కీమ్, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అందించిన కామన్ గుడ్ ఫండ్తో ఆలయం అభివృద్ధికి శ్రీకారం ప్రారంభమైంది. మరికొద్ది కాలంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఆలయం రూపుదిద్దుకోనుంది. నెల్లూరు రూరల్ నరసింహకొండపై వెలసిన వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మార్గాలు సుగమమవుతున్నాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి. ప్రసాద్ స్కీమ్ కింద ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఎన్నో ఏళ్లుగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రపోజల్ను కేంద్ర ప్రభుత్వానికి అధికారులు పంపారు. మరి కొద్ది నెలల్లో ఆలయం సర్వంగ సుందరంగా మారనుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నెల్లూరు జిల్లాలో జొన్నవాడకు సమీపంలో నరసింహకొండ ఉంది. ఈ కొండపై వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ చరిత్ర ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయాలను 9వ దశాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మ పినాకిని నది ఒడ్డున నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. ఆధ్యాత్మిక కథనం ప్రకారం నరసింహస్వామి కాంతి రూపంలో నరసింహకొండలోని ఓ గుహలోకి ప్రవేశించారు. దీనిని గుర్తించిన కశ్యప మహర్షి నరసింహస్వామి జన్మ నక్షత్రాన స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నరసింహకొండపై 7 పవిత్రమైన కోనేరులు ఉన్నాయి. బ్రహ్మ పురాణం ప్రకారం కశ్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ మహర్షులు 7 హోమగుండాలను ఏర్పాటు చేసి యజ్ఞాలు చేశారు. వీటిని రక్షించేందుకు గోవిందరాజస్వామి, లక్ష్మీదేవి విగ్రహాలను ఏర్పాటు చేశారంటారు. ఎందరో పవిత్ర మూర్తులు ఆలయాన్ని దర్శించి నరసింహుని పూజించారని భక్తుల విశ్వాసం. నరసింహుని ఆలయం కన్నా లక్ష్మీదేవి ఆలయం పైన ఉండడం ఈ క్షేత్ర విశేషం. తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకాన్ని ఆంగ్లంలో ప్రసాద్ స్కీమ్ గా పిలుస్తారు. 2014-15లో కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వారసత్వ ప్రదేశాలుగా పుణ్యక్షేత్రాలను తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది. పుణ్యక్షేత్రాల్లో మౌలిక వసతులు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాలను కాపాడడాన్ని ఈ పథకం చేస్తోంది. పదహారు రాష్ట్రాల్లోని ఆలయాలను ప్రసాద్ స్కీమ్కు పర్యాటక శాఖ గుర్తించి ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మాత్రమే ఉంది. ఆలయం ప్రసాద స్కీమ్లో భాగంగా 18,90,00,000 రూపాయలను ప్రభుత్వం అందజేస్తోంది. ఈ నిధులతో ఆలయానికి స్లాబ్, గాలిగోపురం, ముందున్న మండప నిర్మాణం జరుగుతుంది. అన్నదాన భవనం, భక్తుల వసతి గదులు నిర్మిస్తారు. గోశాల అభివృద్ధి, నరసింహకొండ ఘాటు ప్రధాన ద్వారం ఏర్పాటు, ఘాటు అభివృద్ధి, ఘాట్లోని దశావతారాల అభివృద్ధి, ముందు భాగంలో సుందరీకరణ చేస్తారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రోద్బలంతో కామన్ గుడ్ ఫండ్ కింద ఈ ఆలయానికి 8,74,00,000 రూపాయల నిధులు కేటాయించారు. వీటితో గోవిందరాజు ఆలయ అభివృద్ధి, కళ్యాణ మండపం, ధ్యాన మందిరం, కాంప్లెక్స్, మరుగుదొడ్ల నిర్మాణాలు సాగునున్నాయి. ఈ పనులకు తోడు ప్రసాద్ స్కీమ్ కూడా తోడైతే ఆలయ రూపురేఖలు ఆద్యంతం మారి ఆలయం సర్వాంగ సుందరంగా మారుతుంది. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నరసింహకొండ. ఈ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి ప్రసాదం ట్రస్ట్ కింద 6 సంవత్సరాల క్రితం ప్రపోజల్ పంపించడం జరిగింది. నిన్ననగా ఆ ప్రసాదం ట్రస్ట్ కింద వీళ్ళు డిపిఆర్ కింద ఆ ప్రపోజల్స్ పిఎంఐఎస్ పోర్టల్లో, అఫిషియల్ పోర్టల్లో అప్లోడ్ చేయమని పంపించారు. మేము రేపు అవన్నీ పేపర్స్ అన్నీ సబ్మిట్ చేయడం జరుగుతుంది. త్వరలో దీనికి అధికారికంగా ఉత్తర్వులు వస్తాయి. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామికి 18,90,00,000కి ఈ ఉత్తర్వులు రాగానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ దేవస్థానాన్ని ప్రముఖ దేవస్థానం గుర్తించి ఈ ప్రసాదం ట్రస్ట్ కింద ఇంత అమౌంట్ శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఉత్తర్వులు రావటం చాలా సంతోషం. ఇంకొకటి ఏంటంటే రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో మన రూరల్ శాస్త్రజ్ఞ గారు కోటమిరెడ్డి సీతారెడ్డి అన్నగారు, మన గిరిధర్ రెడ్డి అన్నగారు చొరవతో 8,75,00,000 CJFలో ఈ దేవస్థానానికి ఇంతకుముందు శాంక్షన్ జరగడం జరిగింది. ఇంకా త్వరలో ఇంకా ఒక నెలలో అవి కూడా టెండర్లకు వచ్చి ఆ వర్కులు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ వచ్చి ఈ వర్కులన్నీ మొదలుపెట్టి భక్తులకి అన్నీ అందుబాటులోకి వస్తాయని త్వరలో ఈ దేవస్థానం నెల్లూరు జిల్లాలోనే ప్రముఖ దేవస్థానం అవుతుందని భక్తులు తెలుపుతున్నాం, ఆశిస్తున్నాం. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కృషి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రోద్బలం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారాలతో వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. ఈ అభివృద్ధితో నెల్లూరు రూరల్లోని పొట్టేపాలెం నుంచి ములుముడి వరకు ఎన్నో గ్రామాలు ఆర్థికంగా మెరుగుపడతాయనడంలో సందేహమే లేదు. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities, Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script